నమస్తే అన్నగారు. ఈ రోజు మంచి రోజున నామినేషన్ వేయడానికి వెళ్తే అర్జెంట్ గా ఎక్కడికి రమ్మని చెప్పారు. ఈ ఎలక్షన్ లో నిన్ను ఉంచుదామా తీసేద్దామా అని డిసైడ్ చేయడానికే ఈ మీటింగ్. ఏంటన్నగారు ఇది? పళని, ఇంతకు ముందు పత్రిక వాళ్ళు మాత్రమే మాట్లాడేవారు. ఇప్పుడు ప్రజలు కూడా నిన్ను తప్పు పడుతున్నారు. ఉప ఎన్నికల్లో రూలింగ్ పార్టీ ఓడిపోతే ఎంత అవమానమో తెలుసా? రేయ్, ఈ ఉప ఎన్నికలు ఎవరి వల్ల ఎందుకు వచ్చాయో తెలుసా? నాకు అన్నగారికే తెలుసు. ఎవరో ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, ఆడియో ఎవిడెన్స్ వాడి దగ్గర ఉంది, అదంతా తీసుకుంటాను చూసుకుంటానని కబుర్లు చెప్పావు. ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఏ ప్రాబ్లం రాదన్నగారు. ఇది నా సొంత నియోజకవర్గం, ఇందులో నా గౌరవం కూడా ఉంది. ఈ ఎలక్షన్లో నేను నించోలేదంటే నా రాజకీయ జీవితం ముగిసిపోయినట్టే. నేను గెలిచి నా మీద ఉన్న మరకను పోగొడతానన్నగారు. నా వల్ల మన పార్టీకి ఎలాంటి చెడ్డ పేరు రాదు, నమ్మండి. ఏదరే, వారానికి ఓ పార్టీ మార్చే నువ్వు నేను నిలబడాలా వద్దని మాట్లాడే రేంజ్కి వచ్చావా? ఉండు, గెలిచాక నీ సంగతి చెప్తా. వస్తానగారు. సార్, వేరే అతను నిల్చోబెట్టడానికి నిర్ణయించుకున్నప్పుడు నాయకుడిని కలవడానికి ఎందుకు వచ్చారు? నామినేషన్ వేయడానికి వెళ్ళారు కదా, మధ్యలోనే ఎందుకు తిరిగి వచ్చారు సార్? సార్ చెప్పండి సార్. జర్నలిస్ట్ మారన్ పెట్టిన ట్వీట్ కి మీ అభిప్రాయం ఏంటి? ఓటింగ్ మిషన్స్ గా మీరే చేశారంటున్నారు, నిజమా సార్? చూడండి, మీడియా అయినంత మాత్రాన నోటుకొచ్చి అడిగేస్తారా? పార్టీ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. నామినేషన్ వేయడానికి వెళ్లే దారిలో అన్నగారి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను. ఇదే నిజం, దీన్ని మాత్రమే రాయి. మీరు చెప్పిన దాన్ని మార్చి రాసేస్తారా? అన్న చెప్పిన దాంట్లో ఒక అక్షరం ఒక మార్చకూడదు. తప్పకుండా తప్పకుండా మీకు ఎత్తుకుని మీరు వచ్చేస్తున్నారు. తప్పకుండా అన్న, ఒక తాగుబోతు జర్నలిస్ట్ వేసిన న్యూస్ వల్ల ఎంత సమస్య చూడు. ఇకపై పార్టీ లీడర్ మాట వినడం మంచిది కాదు. ఆ మారం దగ్గర ఎవిడెన్స్ తీసుకుని రాత్రికి రాత్రి లేపేద్దాం. బడితి ఎక్కడ రావాడు? అన్నా, అక్కడున్నాడు చూడన్నా. లేవరా లేవరా అంటే ఏంట్రా వీడు? ఇలా లాభం లేదు, బాటిల్ తీరా. ఎవిడెన్స్ ఎదురా?
ఇదే చేయి చేసుకుంటావా నిన్ను తీసుకెళ్ళండి రావండి తాగేసి పోలీసులే కొత్తావు నువ్వు పెద్ద పుడికి వీడు రోజంతా లాకప్ లో వేసి నిన్ను కుమ్మాలరా ఇప్పుడు నీకు పొగరు తగ్గుతుంది నిన్ను ఏమిటి అది? తను ఎవరో తెలుసు కదా నీకు. వీడు తాగి పోలీసుల్ని కొడుతున్నాడు సార్. Shut up! మారన్ 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 I will sue you. I will sue you. I will bloody sue you. ఏమైంది మారన్? మారన్ హెల్ప్! హెల్ప్! మారన్ 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 దేవుడా, మా అన్న ఓ సోంబేరి. తను జీనియస్ అని అనుకుంటాడు, కానీ ఒట్టి మొద్దు. దయచేసి ఈసారైనా ఉద్యోగం రావడానికి హెల్ప్ చేయి స్వామి. నాన్న, వీడిని నా కంటగట్టి నువ్వు వెళ్ళిపోయావు. లేవరా దున్నపోతూ, ఇంకో 1 అవర్లో ఇంటర్వ్యూ. ఒక్క జాబ్ లోనైనా కుదురుగా ఉండలేవు. ఇప్పటికే 10 మంది తరిమేశారు. నోరు మూసుకుని ఉండాలి. నీతి న్యాయమట. అమ్మా!